ఏమ్రా నీవేనా రవి కానివి? నీకు లవ్ కావాలి నాబే? ఇంత లేవు సాలే, నీకు శంకరన్న బిడ్డ కావాల్సి వచ్చింది బే. ఏం మాట్లాడుతున్నావు? వసమ్మతో నీకు లవ్ కావాలరా? నువ్వు కాలేజీ స్టూడెంట్వి, గట్లనే ఉండు. బిడ్డ మీ నాన్న పంపిన రౌడీలు బయట గేట్ దగ్గర రవిని కొడుతున్నారు. నేను ఇంతవరకు వస్తువుని ప్రేమించలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను, అవును ప్రేమిస్తున్నాను. చేతనైంది చేసుకోమని మీ శంకర్ పైన అని చెప్పు. బా ఏంటి రవి, ఏమైంది? మీ ఇంట్లో మన ఇద్దరి గురించి ఏమని చెప్పావు? మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం అని చెప్పావా? నాన్నేడి ఏమైనాది? కాస్తైనా బుద్ధిందా నాన్నకి? నేనేదో కోపంలో రవిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అన్నానని ఇవాళ కాలేజ్కి రౌడీల్ని పంపించాడు. ఏంటమ్మా ఇదంతా? ప్రతిదానికి గొడవలేనా? మీ ఇద్దరి నడుమ ఏం లేకుంటే గాని ప్రేమిస్తుండా, పెండ్లిబి చేసుకుంటున్నా, గాడే నా మొగుడని ఎట్లా? అమ్మా, అది అసుంటిదేం లేదని నాకు చెప్పకు. ఉంటే మాత్రం ఎంటనే బంచే, లేకుంటే నీకు ఆనికి ఇద్దరికి ప్రమాదం. ఇందాక నువ్వు ఎఫెక్షనేట్గా మాట్లాడేవే, అలా మా నాన్న నాతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. దాంతో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక నేను హక్ చేసుకున్నాను. ఐఎమ్ సారీ. ఏంటే ఊరుకోరా, రోజు మందరితో తిరిగివాడువా, ఇప్పుడు ఒంటరిగా తిరుగుతున్నావు. వ్యాపారవేత్తలాగా అదో టైప్లో చూస్తున్నావు. అలాగేం లేదురా. లేదా మరి ఆ రౌడీలు వచ్చినప్పుడు అవును నేను వసువుని ప్రేమిస్తున్నాను ఏం పిక్కుంటారా? పిక్కున్నాను. మామూలుడికి వస్తుందిరా ఈ ధైర్యం, లవ్ లో ఉన్నాడుగా వస్తుందిరా. అలాంటిదేం లేదురా. రండ్రా, రండి. నీకు ఇష్టం ఉండబట్టే కదా ఆటలో పాటలో మాని తను చెప్పినట్టు చదువుకుంటున్నావు. నా మొగుడు, వాణ్ణి ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను. చాలా నీకు బాధ కలిగినా సంతోషం కలిగినా నాతో షేర్ చేసుకోవడానికి నీకు నేనున్నానన్న సంగతి మర్చిపోకు. మీ ఇద్దరి నడుమ ఏం లేకుంటే గాని ప్రేమిస్తుండా, పెండ్లిబి చేసుకుంటున్నా, గాడే నా మొగుడని ఎట్లన్నావు? ఇప్పుడు మీరు విన్న పాఠంలో ఏమైనా డౌట్లు ఉంటే అడగచ్చు. ఒక్క ముక్క అర్థం కాలేదు, మళ్ళీ మొదటి నుండి చెప్పండి సార్. అబ్బా, మళ్ళీ ఇంకోసారి చెప్పాలా? ఇక్కడంత తెలివిగల్లోళ్ళు ఎవరు లేరు బాబు, మాకు అర్థమైందా? ఎప్పుడైనా సరే లెక్చరర్ని ఇట్లా ఇబ్బందులు పెట్టే డౌట్లు అడగకూడదు బాబు. ఏమన్నా డౌట్ ఉన్నాయా అంటే ఏం లేవు సార్ అని చెప్పాలి. ఏం ఫోజురా బాబు నీకు? అరే అమ్మాయి పలకరింపుగా నవ్వుతే దగ్గరికి వెళ్ళి మాట్లాడకుండా వెధవ స్టైల్స్ అన్ని కొట్టాలా? ఇప్పుడేమో ఫోన్ చేసి ఏదో ఒకటి మాట్లాడదాం అనుకుంటావా? నీకసలు బుద్ధుందా? తనకా అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలీదు. నీకేమైంది వాళ్ళ? నువ్వే కదా రోజు తనని అది చేయలేదు ఇది చేయలేదని అనవసరంగా ఏడిపించేదానివి. తను నిన్ను చూసి నవ్వినప్పుడైనా మాట్లాడాల్సింది. ఛా!
హలో హలో ఏంటి రవి ఇంత లేటా? సారీ, నువ్వు వెయిట్ చేస్తుంటా అనుకోలేదు. చెప్పు. గుడ్ మార్నింగ్, కూర్చోండి. ఇప్పుడు నేను అకౌంట్స్ బోర్డు మీద రాస్తాను. మీరు టెన్షన్ లేకుండా బుక్కుల్లోకి ఎక్కించుకోండి. తర్వాత మీ బుర్రలోకి తీరిగ్గా నేను ఎక్కిస్తాను. ఓకే? ఏంటి బాబు, అమ్మాయి అబ్బాయి పక్క పక్కన కూర్చుంటామంటే ఇక్కడ ఎవరు ఒప్పుకోరు. లేలే. సార్, మీరు ఇలా ఆలోచించబట్టే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం చెడిపోతుంది సార్. నా వల్ల చెడిపోతుందా? ఏంటి బాబు, నా వల్ల చెడిపోయేదేంటి? అవును సార్, మీరు ఇలా మమ్మల్ని దూరం దూరంగా కూర్చోబెట్టబట్టే అబ్బాయిలందరికీ అమ్మాయిల పక్కన కూర్చోాలని, వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళని ఏదైనా చెయ్యాలనిపిస్తుంటుంది సార్. అమ్మాయిలకు కూడా అలాగే అనిపిస్తుంటుంది, కానీ వాళ్ళు బయటపడరు. వీళ్ళు వాళ్ళ గురించి, వాళ్ళు వీళ్ళ గురించి ఆలోచించుకుంటూ అసలు బోర్డు మీద ఏం రాస్తున్నారో పట్టించుకోవట్లేదు సార్. అందుకే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పడిపోతుంది. మాకున్న టెన్షన్లతోనే మేము చేస్తుంటే మధ్యలో ఇదో కొత్త టెన్షనా? బాబు, మమ్మల్ని మాత్రం ఇందులో లాక్కండి. మీ చావు మీరు చావండి. ఎందుకు చెప్తున్నానంటే లెక్చరర్స్కి చాలా కష్టాలు ఉన్నాయి. మీ చావు మీరు చస్తే మా చావు మేము చస్తాం అన్నమాట. అదన్నమాట. ఓకే? చూసారా, సర్వనాశనం అయిపోయింది. అబ్బాయి గారు వచ్చారు. ఎంతసేపు అయిందన్న మీరు వచ్చి? తను మీకు తెలుసు, వసు అని నా ఫ్రెండ్. అంతేకాదు, మేమిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నాం. వాళ్ళ నాన్న శంకర్ యాదవ్ అని మూసారాంబాగ్లో పాల వ్యాపారం చేస్తుంటాడు. రా వసు, చదువుకుందాం రా. పాలు పితుక్కుని అమ్ముకునే పకీరిగాడి కూతుర్ని నా కొడుకు ప్రేమిస్తున్నాడు. వాడి పేరు శంకర్ యాదవ్. వాడిని శంకర్ పహిల్వాన్ అని కూడా పిలుస్తారట. వాళ్ళు ఉండేది ముసారాబాగ్. ఆ పిల్ల నా కొడుకు ఏం పెట్టిందో ఏమో, దాని కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు. నువ్వు ఏం చేస్తావేమో నాకు తెలియదు. ఆ పిల్ల నా కొడుకు వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. శంకర్ కావాలి. శంకర్ లేడు, బయటికి పోయిండు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఏం చేసిండు? కమిషనర్ గారు తీసుకురమ్మన్నాడు. సార్ శంకర్ వీడే సార్. ఏం మజాక్ చేస్తున్నావు బే? శంకర్ నేను కాదు. మరి ఎవరు? సార్ వీడే సార్ శంకర్. చెప్పింది కదా అన్న, కాదని. పద. పదరా, ఏంటి చూస్తావు? చీరకు. పెళ్లి కొడుకున్నాడు కాపీ. కూర్చో. రాజేంద్ర గారి పేరు ఎప్పుడైనా విన్నావా?
200 కోట్ల ఆస్తిపరుడు, పెద్ద బిజినెస్ మ్యాన్, 40కి పైగా వ్యాపారాలు ఉన్నాయి. అతని కొడుకుని నీ కూతురు పుట్టలో వేసిందట. దాన్ని కంట్రోల్లో పెట్టుకోమని చెప్పడానికి నేను పిలిపించాను. ఇగో దొరికింది ఇదే ఛాన్స్ అని డబ్బులు గుంజడానికి ప్రయత్నించొద్దు. నువ్వు నీ కూతురు ఇద్దరు మిగలరు. ఏంద్రా నువ్వు నీ రాజేంద్ర గారి పీకేది? మొదలాన్ని కొడుకుని కంట్రోల్లో పెట్టుకోమను. అంత మస్తు పైసలు ఉండొచ్చు, కానీ మనిషి నీకు ఒక్క కత్తి పోడు చాలు. ఆడపిల్లకి చదువులొద్దురా అని మాకెన్నడో చెప్పింది. ఇన్లే పిచ్చి పిచ్చి బట్టలేస్తే చిన్నపిల్ల కదా అని రూలు తీసిన ఇంత దాకా వచ్చింది. నేను ఎన్నో దందాలు చేసిన, ఎన్నడు పోలీసు నన్ను ముట్లే. పబ్లిక్ నన్ను చూస్తే ఉత్సాహపోసినరు. అసొంటిది ఇంకోసారి ప్రేమ గీమానంతో కలిసి తిరిగినట్టు ఎక్కైందా నిన్ను అని కలిసి చంపేస్తా. నువ్వేం చేసినా నేను మాత్రం రవిని మర్చిపోను. నీ బిడ్డకి ఇట్లా తయారు కానికి నీ పెళ్ళం సపోర్ట్ రా. నీ పెళ్ళాన్ని కొడితే బిడ్డ చక్కగైంది. అరే ఇవాళ రేపు ఎవరిని చూసినా ప్రేమ ఇదో సోకైపోయింది. ఏంది ప్రేమ లేకపోతే బతకమా? ప్రేమ లేకపోతే పెరగమా? మేమంతా బతుకుతలే, మేమంతా పెరగలే. ఇంకో పాలిన ఇలాఖల ఏ పోరి నోట్లా గాని పోరన్ నోట్లా గాని ప్రేమ అన్న మాట నాకు వినబడాలి. గొడ్డలు తీసుకొని ఒక్కొక్కరు తుక్కలు తుక్కలు కింద నరుకుతుంది తల్లి.